మన శరీరానికి రెండు ప్రపంచాలున్నవి. బాహ్య ప్రపంచం, అంతర్ప్రపంచం. శరీరం బయట ఉన్నది బాహ్య ప్రపంచం అయితే శరీరం లోపల ఉన్నది అంతర్ప్రపంచం. ప్రకృతిలో ఉన్న అంశములన్నీ జీవుల శరీరంలోనున్నవి. అందుకే శరీరము పంచభూతములతో ఏర్పడి ఉన్నది. జీవ పరిణామ క్రమంలో మిగతా జీవులతో వేరుపడిన మనిషి స్వతహాగా జ్ఞానాన్ని పెంచుకొని జీవనానికి సులువైన మార్గాలను ఎంచుకొని ప్రకృతిలో తెలివైన జీవిగా జీవిస్తున్నాడు. ప్రతి జీవిలో భయం ఉన్నట్లే విజ్ఞానపరంగా ఎంతో ఎదిగిన మనిషిలో కూడా భయం ఉంటుంది. భౌతిక ప్రపంచంలో జరిగేవన్నీ శరీరంలోకి పంచేంద్రియాల ద్వారా చొప్పించబడుతున్నవి. చొప్పించబడ్డ విషయాలన్నీ ముద్రించబడతవి. భయం కూడా మెదడులో ముద్రించబడుతుంది. మనలో కలిగే ప్రతి ఆలోచన మెదడులోనే కలుగుతుంది. మనం చేసే ప్రతి పనికి కారణం మెదడే. బాహ్య ప్రపంచంలో కలిగే సంఘటనలను చూసి మెదడు భయాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటుంది. అయితే భయమే ఆధిపత్యం వహించినప్పుడు ధైర్యం సన్నగిలుతుంది. భయాన్ని కలిగించేవారు కుటుంబము, సమాజము. వీరే పిల్లల్లో చీకటి, దయ్యం, భూతాలు, పిశాచాలు వివిధ ఆకారాలను చూపించి ఇంకా అనేక జాగ్రత్తలు చెప్తూ భయపెడుతూ ఉంటారు. అలా చిన్నప్పటి నుండి ఏర్పడే భయమే పెద్ద అయ్యాక కూడా ఉండిపోతుంది. కాబట్టి ప్రతి తల్లి, తండ్రి పిల్లల పట్ల శ్రద్ధ వహించి నెగిటివ్ ఆలోచనలను, దయ్యాల కథలను, చీకట్లను, భయమును గురించిన చీకటి భయాలను, భయమును కలిగించే కథలను చెప్పవద్దు. అలా అయితేనే పిల్లల్లో భయాలు అనేవి అంతర్శరీరంలోకి చేరవు. బాహ్య ప్రపంచం నుండి పంచేంద్రియాల ద్వారా శరీరంలోకి చొప్పించబడ్డ విషయాలన్నీ కూడా మెదడులో నిక్షిప్తమై ముద్రించబడతాయని చెప్పుకున్నాం కదా. అవి రెండు విధాలుగా ఉంటాయి. ఒకటి మంచి, రెండు చెడు. ఇతరులకు మేలు కలిగించేది మంచి అయితే ఇతరులకు బాధను కలిగించేది చెడు. వ్యక్తి తాను పెరిగేటప్పుడు, పిల్లలు పెరిగేటప్పుడు మంచి స్వభావాన్ని కలిగించేటందుకు ప్రయత్నించే తల్లిదండ్రులు, సమాజము, ఉపాధ్యాయులు వారిలో విషయాలను చొప్పించినట్లయితే అతడు మంచి మార్గంలోనే పయనిస్తాడు. ఒకవేళ పిల్లలకు చెడు మార్గాలే ఆధిపత్యం అంతర్గతంగా ఏర్పడినట్లయితే వారి నుండి సమాజం తట్టుకోలేని స్థితిలో ఏర్పడాల్సి ఉంటుంది. అందుకోసమే పార్శ్వాలు రెండుగా ఉన్నప్పటికీ మంచి పార్శ్వం వైపే పయనింపజేసే బాధ్యత సమాజానిది. అలా పయనింప చేసినప్పుడే సమాజము సన్మార్గంలో నడిచి ఒక ఉన్నత స్థితికి ఏర్పడుతుంది. అలాంటి స్థితియే ఏర్పడాలని జ్ఞానులందరూ కోరుకుంటారు. విజ్ఞానం అనేది మనం పెంచుకుంటూ వెళ్ళినా కూడా ఈ విజ్ఞానం అనేది
చెడు వైపు ప్రయాణించినట్లయితే సమాజానికి చెడే కలుగుతుంది. కాబట్టిగా సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పిల్లల పట్ల శ్రద్ధ వహించి వారి మనోగతాన్ని అర్థం చేసుకొని వారిని మంచి వైపు పయనింపచేసేటట్లుగా చేయాలి. ఇది వారి బాధ్యత. దీనికి పిల్లలు కూడా తగు జాగ్రత్తలో ఉండవలెను.